మిత్రమా, నలుగురు ఏమనుకుంటున్నారో నీకనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ సమయం వృధా చేసుకోకు. నీకు తోచింది మంచేదో చేసుకుంటూ వెళ్ళు. నువ్వేంటో మీకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవలసిన అవసరం లేదు. చెప్పేటోడు చేరదిస్తాడా? అనేటోడు ఆదుకుంటాడా? వినేవాడు విలువ ఇస్తాడా? ఎవడికి ఏం చెయ్యడు, చేసినట్లు నటిస్తారంతే. అబద్ధాలు చెప్పేవాడు లక్ష చెబుతాడు, ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు, ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. కొంతమంది మనుషులకు దూరంగా ఉంటే మన జీవితానికే మంచిది. నీ చుట్టూ జనాలు ఉన్నారు అంటే నువ్వేదో చేస్తున్నావు అని అర్థం, నువ్వేదో సాధిస్తున్నావని అర్థం. నీ దగ్గర ఏదో ఉంది అనిపించినంత వరకు నీ చుట్టూ చాలా మందే ఉంటారు. అది డబ్బు అయినా, పేరు అయినా, హోదా అయినా, వీటిలో ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది. ఇది ఒకవైపు అయితే, నీ చుట్టూ ఎవరు లేరు అంటే నువ్వు ఏదో సరిగ్గా చేయట్లేదని అర్థం, తప్పు చేస్తున్నావు అని అర్థం. నీ చుట్టూ ఎవరు లేరు అంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఎందుకంటే మనిషి చుట్టూ అవసరాలు, అవసరాల చుట్టూ మనుషులు వేషాలు మారుస్తారు, మోసాలు చేస్తారు, వాడుకుంటారు, వదిలేస్తారు. గొప్ప మాట ఎప్పుడు అవసరంలోనే చెప్పాలి, అప్పుడే ఆ మాటకి అర్థం జ్ఞానంగా మారుతుంది. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతని కురుక్షేత్రంలో చెప్పాడే గాని కులాసగా ఉన్నప్పుడు చెప్పలేదు. మంచితనం, నిజాయితీ, కల్మషం లేని మనసు ఉన్నా కూడా ఒకప్పుడు తలదించిన వాడికి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చెయ్యి ఎత్తిన వాడికే మర్యాద. ఒకప్పుడు తప్పును తప్పు అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలి, కానీ ఇప్పుడు నిజాన్ని నిజమని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలి. మారాలి మిత్రమా. ప్రపంచంతో పాటు మనం కూడా మారాలి. మనకున్న బాధ ఎదుటి వారితో చెబితే లోకువ అవుతాం. మన బలహీనత ఎదుటి వారితో చెబితే ఇంకా బలహీనులం అవుతాం. మన సంతోషాన్ని ఎదుటి వారికి చెబితే మంచి స్నేహితులం అవుతాం. మన బాధలు, బలహీనతలు, కష్టాలు ఈ సమాజానికి అవసరం లేదు కాబట్టి మన బాధలు, బలహీనతలు మనలోనే దాచుకొని సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసి మనము సంతోషంగా ఉందాం. అందరినీ సంతోషపెడదాం. ఇదే జీవితం. మనిషి 2 ఏళ్లకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. మనిషి మాట కత్తి కన్నా పదునైనది. అందుకే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి హృదయం గాయపడకుండా 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటను తెలివిగా ఉపయోగించాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట ఎప్పుడైనా ప్రమాదమే. చాణక్య నీతి ప్రకారం మగాడి జీవితంలో ఎప్పుడు కూడా దురదృష్టకరమైన ఈ 4 సంఘటనలు జరగకూడదు. అవి: 1. వృద్ధాప్యంలో భార్య మరణించడం. 2. కష్టపడి సంపాదించిన ధనం లేదా ఆస్తులను శత్రువులకు అప్పగించే దుస్థితి రావడం. 3. సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండి కూడా ఇతరుల పైన ఆధారపడి జీవించడం. 4. పడిన కష్టానికి రావాల్సిన ప్రతిఫలం ఇతరులకు దక్కడం. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం.
గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదిలిపెట్టకు. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అనుకుంటే అది మూఢత్వం. ఎదుటివాడికి ఏమి తెలియదు అనుకుంటే అది నీ అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది నీ అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అదే మనిషి తత్వం. అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వడమే మానవత్వం. కుటుంబ సభ్యులతో ఓర్పు సహనంతో ఉంటే అది ప్రేమ అవుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళతో ఓర్పు సహనంతో ఉంటే అది రెస్పెక్ట్ అవుతుంది. మన పనులన్నీ ఓర్పు సహనంతో చేసుకుంటే అది మన మీద మనకు నమ్మకం అవుతుంది. భగవంతునితో ఓర్పు సహనంతో ఉంటే అది విశ్వాసం అవుతుంది. నీ దగ్గర ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. కానీ మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్లే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం. ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. శత్రువుకి ఒక అవకాశం ఇవ్వాలి, స్నేహితుడికి 2 అవకాశాలు ఇవ్వాలి. కానీ నమ్మక ద్రోహం చేసిన వాడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. కాదని ఇచ్చినట్లయితే మీ వినాశనానికి మీరే కారణం అవుతారు. మిమ్మల్ని ఒక్కసారి వద్దు అనుకొని వదిలేసి వెళ్లిన వారు మరల పిలిచారని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో, అనుభవించాల్సిన బాధ ఇంకెంత కష్టంగా ఉంటుందో అని ఒక్కసారి ఊహించుకో. నువ్వు పాపం చేస్తున్నా దేవుడు ఇంకా నిన్ను శిక్షించడం లేదు అంటే పాపానికి పర్మిషన్ ఇచ్చాడు అనుకోకు. నీ ప్రవర్తన మార్చుకునేందుకు దేవుడు నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడని గ్రహించు. తొలి శ్వాస తీసుకుంటూ ఏడుస్తావు, మళ్ళీ శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. ఈ ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. కనురెప్ప తెరిస్తే జననం, కనురెప్ప మూస్తే మరణం. ఈ రెప్పల మధ్య కాలమే జీవితం. ఏదో సాధించాలని జన్మిస్తావు, ఏమి తీసుకొని పోకుండా మరణిస్తాము. దానికోసం చేసే నిరంతర పోరాటమే జీవితం. సుఖదుఖాల సమూహారం జీవితం. జయాపజయాల పర్వం జీవితం. కష్ట నష్టాలతో యుద్ధం జీవితం. ఏ మాట చివరిదో, ఏ ఆట చివరిదో ఎవరికి తెలియదు. అందుకే బ్రతికి ఉన్నంత కాలం అందరితో ఆనందంగా గడపదాం. నీరు లేని నది లేదు, వాయువు లేని ప్రాణి లేదు, పాడి లేని పంట లేదు, రైతు లేని జీవనం లేదు, పోరు లేని ఉద్యమం లేదు, ఉద్యమాన్ని మించిన మార్గం లేదు, ఉపకారాన్ని మించిన సత్యము లేదు, సత్యాన్ని మించిన ధర్మం లేదు, బాధ లేని మనిషి లేడు, గతం లేని జీవితం లేదు, ప్రేమించిన వారి దగ్గర విలువ లేదు. సంస్కారానికి మించిన ధనం లేదు, తల్లి లేని పుట్టుక లేదు, జీవితాన్ని మించిన పాఠం లేదు. ఈ జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో. కాని ఏది శాశ్వతం కాదు, కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచననే శాశ్వతం, నీ ప్రేమే శాశ్వతం, నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. అన్నీ గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం. ఒక ఆడది డబ్బు కోసం మగాడి దగ్గరికి వెళితే అది ఆమె అవసరం అవుతుంది. శృంగారం కోసం దగ్గరికి వెళితే అది ఆమె ఆనందం అవుతుంది.
ప్రేమ కోసం దగ్గరికి వెళితే అది ఆమె కోరుకున్న జీవితం అవుతుంది. కానీ ఒక ఆడది కన్నీళ్లతో మగాడి భుజం ఆసరగా సేద తీరాలని కోరుకుంటే ఆమె అతనికి బానిస అవుతుంది. ఆమె అతనికి ఆరో ప్రాణం అవుతుంది. ఆమె అతనికి చితిలో కూడా తోడు వెళ్తుంది. కాబట్టి ఒక ఆడది అవకాశం ఇచ్చింది అంటే జీవితాంతం తోడుగా ఉండమని, తన జీవితంతో ఆడుకోమని కాదు. జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపుని చూడకుండా వదిలేస్తాం. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా